హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ భారీ శుభవార్త. ఇప్పుడే అందిన వార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, ఈరోజు ముఖ్యంగా ముందుగా అందరికీ జాతీయ పెన్షనర్స్ దినోత్సవ శుభాకాంక్షలండి. సో, నేషనల్ పెన్షనర్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్స్ తమ హక్కుల సాధన కోసం మరియు తమ ఐక్యతను చాటడం కోసం ఘనంగా వేడుకలైతే జరుపుకుంటున్నారు. అసలు ఈరోజు ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఉంది అంటే, 1982 డిసెంబర్ 17న సుప్రీం కోర్టులోని విస్తృత ధర్మాసనం అప్పటి చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ గారి నేతృత్వంలో డీఎస్ నకారా గారి కేసులో చారిత్రాత్మక తీర్పునిచ్చింది. పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగికి వేసే భిక్ష కాదు. అది వారి చట్టబద్ధమైన హక్కు. సుదీర్ఘకాలం సేవలందించినందుకు ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన సామాజిక భద్రతని ఆ తీర్పు స్పష్టం చేసింది. అందుకే ఈరోజు పెన్షనర్స్ అందరికీ ఒక పండుగ రోజు లాంటిది. అయితే 1982 నుండి 2004 వరకు పరిస్థితి బాగానే ఉన్న ఆ తర్వాత ప్రభుత్వాల విధానాలలో మార్పులొచ్చాయి. 2004లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ తీసుకురావడంతో ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకమైంది. ప్రస్తుతం పెన్షనర్స్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కేంద్ర ప్రభుత్వం ఇటీవలే తీసుకొచ్చిన వాలిడేషన్ బిల్. దీని ప్రకారం ప్రభుత్వం గతంలో ఎప్పుడో మంజూరైన పెన్షన్లను కూడా వెనక్కి వెళ్లి సమీక్షించి అంటే రెస్పెక్టివ్ రివ్యూ చేసే అధికారాన్ని పొందింది. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. రాబోయే 8వ వేతన సంఘం నిబంధనలో కూడా నాన్ ఫండెడ్ పెన్షన్ స్కీమ్ అంటే పాత పెన్షన్ విధానంను సమీక్షించాలనే క్లాజ్ పెట్టడం వల్ల 80 నుండి 90 వయసులో ఉన్న వృద్ధులకు వీరి పెన్షన్‌లకు కూడా ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. 1982 నాటి సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా పెన్షనర్లలో వర్గీకరణ చేయడం సరికాదని సంఘాలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం విషయానికొస్తే పెన్షనర్లు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. రిటైర్ అయిన వెంటనే రావాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటివి వెంటనే విడుదల చేయాలి. ప్రస్తుతం ఉన్న ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో పనిచేయటం లేదు. కాబట్టి వాటి స్థానంలో 5,00,000 వరకు చెల్లుబాటయ్యే హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే గత ప్రభుత్వం 70-75 ఏళ్ల వయసున్న వారికి అదనపు పెన్షన్‌ను 10% నుంచి 7% తగ్గించింది. దాన్ని తిరిగి 10%కి పెంచాలి. ముఖ్యంగా కమ్యుటేషన్ 15 ఏళ్ల నుండి 12 ఏళ్లకు తగ్గించాలి రికవరీని. ఎందుకంటే వడ్డీతో సహా 12 ఏళ్లకే అప్పు తీరిపోతుంది. కానీ అదనంగా 3 ఏళ్లు వసూలు చేయడం వల్ల ఒక్కో పెన్షనర్ లక్షల్లో నష్టపోతున్నారు. అలాగే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం పెన్షనర్స్ డైరెక్టరేట్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని, హైదరాబాద్‌లో కూడా దీన్ని ఒక బ్రాంచ్ ఆఫీసు ఉండాలని కోరుతున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల కోసం ఏపీ పెన్షనర్స్ సెటిల్డ్ అట్ హైదరాబాద్ అనే సంఘం అద్భుతమైన సేవలను అందిస్తోంది. సుమారు 700 మంది సభ్యులున్నటువంటి ఈ సంఘం హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకు లైఫ్ సర్టిఫికేట్లు ఇవ్వటం వంటి సేవలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంది. మరి ఈ సంఘంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఉమెన్స్ వింగ్ ఏర్పాటు చేసి మహిళా పెన్షనర్ల సమస్యలను పరిష్కరిస్తూ వారిని ఉత్సాహంగా ఉంచుతున్నారు. అంతేకాకుండా సమాజం నుండి మేమెంతో తీసుకున్నాం. ఇప్పుడు తిరిగి ఇవ్వాలి అనే గొప్ప ఉద్దేశ్యంతో డోనర్స్ వింగ్‌ను నడుపుతున్నారు. దీని ద్వారా అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు ఇప్పటివరకు సుమారు రూ. 10,00,000 వరకు విరాళాలు, అలాగే వస్తు రూపేణా సాయాన్ని అయితే వీరు అందించారు. మరి త్వరలో అమలాపురంలోని కామాక్షి పీఠం ఆధ్వర్యంలో నడిచే అనాథ శరణాలయానికి కూడా సాయం చేయనున్నారు. ఇక వృద్ధాప్యంలో వచ్చే ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి కల్చరల్ వింగ్ ద్వారా పాటలు, కళా ప్రదర్శనలు నిర్వహిస్తూ సభ్యుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. 60 ఏళ్లు దాటినా వీరి ఉత్సాహాన్ని చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి పెన్షనర్లు కేవలం సమస్యల కోసమే కాకుండా సమాజ సేవలోనూ, ఆనందాన్ని పంచుకోవడంలోనూ ముందున్నారని ఈ కార్యక్రమం అయితే తెలియజేస్తోంది ఫ్రెండ్స్.